హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మంత్రాలయం దర్శనం ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంత్రాలయం పోయిన తర్వాత మంచాలమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి. మనం టెంపుల్ బయటే ఉంటుంది అది. తర్వాత చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇమేజ్ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కేరళ మంత్రాలయం ఓపెన్ ప్లేస్లో ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా ఉంటుంది. మనం మంత్రాలయంకి వచ్చేసి బస్సు సౌకర్యం ఉండేది, రైల్వే కూడా ఉంది. రైల్వే 15 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. మంత్రాలయం స్టేషన్ కొడితే మనం అంటే వచ్చేస్తుంది. మంత్రాలయం స్టేషన్, మంత్రాలయం రోడ్ అని కొట్టాలి, అప్పుడు వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ 15 కిలోమీటర్లు అవుతుంది. మరి ఇదంతా ఇక్కడ భోజనం ఫ్రీ వస్తూ ఉంటుంది. 24 గంటలు భోజనం జరుగుతుంది, ఫ్రీ భోజనాలు జరుగుతాయి. మరి ఇదంతా భోజనశాల, ఇది మొత్తం అంతా భోజనశాల. ఇదంతా భోజనశాల. ఇప్పుడు ఇక్కడ నది సౌకర్యం ఉంది. ఇదంతా లోపల ఉండే ఎంట్రన్స్, గుడి లోపల. ఇదంతా గుడి లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కన తుంగభద్ర నది కూడా ఉంది. ఇక్కడ పోయి స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని రావచ్చు ఎవరైనా కానీ. మరియు అంతా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నది కూడా దర్శనం బాగా ఉంటుంది. నన్ను అయితే రష్ అయితే ఎక్కువ ఉండదు. ఒకసారి మాత్రమే పండగ ఆ టైంలో మంచి రష్ ఉంటుంది. మామూలు టైంలో అంటే ఏం పెద్దగా ఉండదు, ఫ్రీగా దర్శనం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.